హలో ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్ 5 అయితే రిలీజ్ అయిపోయింది అండ్ టాప్ 15 కంటెస్టెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోయారు. సో ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ని టాప్ లాస్ట్లో మిగిలిన 4 కంటెస్టెంట్స్ని కన్ఫర్మ్ చేయడానికి ఇవాళ అయితే 4 డేర్స్ పెట్టారు. సో ఆ 4 డేర్స్లో నుంచి ఎవరైతే జడ్జెస్ ఒపీనియన్ బేస్డ్ ఇది, సో ఎవరు విన్ అవుతారు టాస్క్లో అనే దానికన్నా ఇది అందరికీ జనరలైజ్గా పెట్టి దానిలో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మారల్స్, అలాంటివి డెసిషన్ మేకింగ్, సో ఇలాంటివన్నీ చూసి జడ్జెస్ లాస్ట్లో ఫైనలైజ్ చేశారనమాట. సో అలాగా ఈరోజు 4 డేర్స్ పెట్టి వాళ్ళలో నుంచి మొత్తం అందరి మీద గ్రూప్గా పెట్టి వాళ్ళలో నుంచి ఒక 4 మెంబర్స్ని అయితే తీశారు. సో ఫస్ట్ నేను ఇవాళ జరిగిన డేర్స్ గురించి అయితే చెప్తాను. సో యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేసిన డేర్ ఏంటిది అని అంటే, సో ఎవరికైతే ముందు ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ 4లో ఆన్ హోల్డ్లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మేషన్ సీట్స్లోకి పిలిచడానికి ఇదైతే స్టార్ట్ అయింది కదా. సో దానిలో ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళందరినీ పిలిపించి ఒక డేర్ అయితే ఇచ్చారనమాట. ఆ డేర్ ఏంటిది అని అంటే వాటర్ తీసుకొని నవదీప్ గారి ఫేస్ మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా కొట్టాలి అన్నది ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చెక్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఈ టాస్క్ వల్ల, సో ఈ టాస్క్ చేస్తే అది ఒకరిని మనం తొక్కేసి వాళ్ళ వల్ల మనం హైప్ తెచ్చేసుకోవాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ అయితే చూస్తాము అనేది అయితే అభిజిత్ గారు మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ది నా పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా అనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు ఒక టాస్క్లో వాటర్ తీసుకొని డిస్రెస్పెక్ట్ఫుల్గా కొట్టమన్నారు అని అంటే అది చేయడంలో నాకేమీ పెద్ద మారల్స్ని ఏదో మనం దాచేసో లేదా దాటేసో చేస్తున్నట్టు నాకైతే ఏం అనిపించలేదు. దట్ ఈస్ జస్ట్ టాస్క్ లాగే చూడాలి అనేది నా ఒపీనియన్. దానిలో చేయడానికి పెద్ద తప్పేమని అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో కూడా కొన్ని టాస్క్లు అలానే ఇస్తారు. మనం ప్రీవియస్ సీజన్స్లో చూసినప్పుడు కూడా టాస్క్లు వచ్చినప్పుడు మనం చేయకపోతే అది జస్ట్ టాస్క్ అని చాలా సార్లు డిస్కషన్లు కూడా జరిగాయి. కాబట్టి అది జస్ట్ టాస్క్, మనం దానికి మారల్స్ పర్సనల్ లైఫ్లో పర్సనల్గా ఒక రివెంజో లేదా వెంజెన్సో పెట్టుకొని మనం అదైతే చేయట్లేదు. సో దట్ ఈస్ జస్ట్ టాస్క్ లాగానే చూడాలి. సో ఆ టాస్క్ అదే ఇచ్చారు బిగ్ బాస్ సైడ్ నుంచి. సో డెఫినెట్లీ వీ షుడ్ డూ. అది దాని గురించి మారల్స్ని, బిహేవియరల్ ప్యాటర్న్స్ని ఏం టెస్ట్ చేస్తున్నారు అనేది నా పాయింట్ అయితే కరెక్ట్గా నాకేం అనిపించలేదు. దట్ ఈస్ జస్ట్ ఏ టాస్క్. సో ఎవరు చేయగలరు అని అన్నప్పుడు సో అందరూ ఇదే రీజన్స్ ఇచ్చారు. సో మీరు జడ్జెస్ మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా మేము బిహేవ్ చెయ్యము, ఇవన్నీ మా మారల్స్కి ఉన్నట్టు కాదు, అలా చేస్తే అది నా క్యారెక్టర్ కాదు. సో ఇలా అయితే అందరూ రీజన్స్ అయితే ఇచ్చారు. కానీ నాకైతే పర్సనల్గా అది దట్ ఈస్ నాట్ సంథింగ్ టు వీ క్యాన్ టేక్ ఇట్ టు పర్సనల్. దట్ ఈస్ జస్ట్ ఏ టాస్క్ ఈజ్ ఎ టాస్క్. సో టాస్క్ అలా వచ్చినప్పుడు మనం చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదని నాకైతే అనిపించింది. సో ఈ టాస్క్ని డేర్ యాక్సెప్ట్ చేసింది మనీష్ గారు మాత్రమే. సో మనీష్ గారు మాత్రమే ఓకే నేను అది చేస్తాను టాస్క్ అని చెప్పి ముందుకు వచ్చారు. సో మిగతా వాళ్ళందరూ మేము వద్దు, మా మారల్స్ని మేము వదిలేసి ఈ టాస్క్ చెయ్యాలి అని అంటే మేము చెయ్యము అని అయితే చెప్పారు. బట్ ఫర్ మీ ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్ అని అనిపించింది. దానిలో మారల్స్ మిస్ చేయడానికి ఏం లేదని అనిపించింది. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చిన డేర్ ఏంటిది అని అంటే నాగా అండ్ ఊర్మిళకి మధ్యలో పెట్టారు. సో ఈ డేర్ ఏంటిది అని అంటే మనం ఒక చార్ట్ ఇచ్చి ఆ చార్ట్లో షేప్స్ అయితే డ్రా చేయమని చెప్పారు. జడ్జెస్ ఎలా అయితే షేప్స్ చెప్తూ ఉంటారో ఆ షేప్స్ని అయితే డ్రా చేయమని చెప్పారు. కానీ ఇది చాలా డైరెక్ట్ టాస్క్ కదా. సో బిగ్ బాస్లో ఇంత డైరెక్ట్ టాస్క్ ఇస్తారా? ఇవ్వరు. సో దీనిలో ట్విస్ట్ ఏంటిది అని అంటే వాళ్ళకి షేక్ బ్యాండ్స్ ఇచ్చారు. షేక్ బ్యాండ్స్ ఇచ్చి ఆ రిమోట్ కంట్రోలర్స్ జడ్జెస్ చేతికి ఇచ్చారు. జడ్జెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ షేక్ బ్యాండ్కి రిలేటెడ్ అయిన రిమోట్ కంట్రోల్ని ప్రెస్ చేయగానే వాళ్ళ హ్యాండ్ షేక్ అవుతుంది అనమాట. సో ఆయన కూడా వాళ్ళు ఎంత పర్సివరెన్స్ మెయింటైన్ చేసి ఎంత ఇదిగా దాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ షేప్స్ని కరెక్ట్గా డ్రా చేస్తారు అనేది ఈ టాస్క్లో చూడాలని అయితే ఆ టాస్క్ అయితే పెట్టారు. ఇది నాగా అండ్ ఊర్మిళ గారి మధ్యలో పెట్టారు. సో దాని తర్వాత అండ్ ఈ ఎపిసోడ్లో ఏంటి అని అంటే ప్రతి డేర్ తర్వాత విన్నర్ ఎవరు అన్నది మాత్రం మనకి ఎవరు చెప్పరు. ఈ డేర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత జడ్జెస్ అందరూ డిస్కస్ చేసుకొని ఎవరు ఫైనలిస్ట్ అని అయితే చెప్తామని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన డేర్ ఏంటిది అని అంటే వ్యాక్సింగ్ అనమాట. ఇది ఎప్పుడు బిగ్ బాస్ సీజన్లో మ్యాక్సిమం ఉండే టాస్క్, కానీ ఇది వీళ్ళకి అగ్ని పరీక్ష దానిలోనే పెట్టేశారు. సో ఎవరైతే చెస్ట్ హెయిర్ వ్యాక్స్ చేసుకుంటారో సో వాళ్ళు అని చెప్తారు. సో ఇది శ్రీతేజ అండ్ నాగా మధ్యనే జరుగుతుంది. సో అక్కడ కూడా ఇద్దరు చేసుకుంటారు. అండ్ యాజ్ యూజువల్ ఈ ఎపిసోడ్లో ఎవరు విన్నరు ఎవరు గెలిచారు అన్నది విషయం అయితే చెప్పరనమాట. సో ఇంకా లాస్ట్లో మిగిలింది ఏంటిది అని అంటే ఇంకా మిగిలిన వాళ్ళ అందరినీ పిలిచి ఎవరికైతే ఛాన్స్ రాలేదో ఫోన్లందరినీ వాళ్ళ ఫోన్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి ఆ ఫోన్స్ని బ్రేక్ చేసేయాలి అని అయితే టాస్క్ ఇచ్చారు, డేర్ ఇచ్చారు. సో ఈ డేర్లో ఫస్ట్ ఎవరు ముందుకు రాలేదు వాళ్ళ ఫోన్లో అయితే ఇది చేసుకోవడానికి. వచ్చింది మాత్రం ఇద్దరు ఎవరెవరంటే షకీబ్ అండ్ నిఖిత. సో వీళ్ళిద్దరు మాత్రమే వచ్చి వాళ్ళ ఫోన్స్ని అయితే
బాగా బ్రేక్ చేసేసారు హ్యామర్తో. సో ఇప్పుడు ఇవి యాక్చువల్గా జరిగిన 4 days. సో ఇది దీనిలో స్టార్టింగ్లోనే ఎపిసోడ్లో జడ్జెస్ ఏం మెన్షన్ చేశారు అని అంటే, ఈరోజు వాళ్ళు పెట్టే డేర్స్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా, పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, చేసి అది గెలవలేకపోయినా, ఏమైనా సరే వాళ్ళు డిస్కస్ చేసుకొని వచ్చే పేర్లకు అది అది రిజల్ట్స్ని కన్సిడర్ చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. సో ఈ పాయింట్ని స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. సో ఈ రీజన్ వల్లనో ఏమో అందరూ కొంచెం వాళ్ళు ఇచ్చిన డేర్స్లో అందరూ అయితే ముందుకు రాలేదు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేర్లో నీళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్గా కొట్టాలి అని అన్నప్పుడు అందరూ రాలేదు. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. ఎందుకంటే జడ్జెస్ ఇవి కూడా డిస్కస్ చేసుకొని వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు అని చెప్పి. అలాగే ఫోన్ బ్రేక్ చేసుకోవడం కూడా. సో మేబీ ఫోన్ బ్రేక్ చేసినా చేయకపోయినా కూడా మనకు ఆ సీట్ కన్ఫర్మేషన్ ఉందా లేదా అన్న విషయం అయితే ఎవరికి తెలీదు. కాబట్టి కొంతమంది వెనకడిగేశారు, కొంతమంది పర్లేదు ఏమైనా సరే అది రిజల్ట్ వస్తుందో రాదో నేనైతే నా సైడ్ నుంచి ట్రై చేయాలి అనే ఉద్దేశంతో ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కూడా మొత్తం ఫిల్టర్ చేసి లాస్ట్కి వాళ్ళు జడ్జెస్ డిసైడ్ చేసిన 4 people, ఫైనల్ 4 contestants ఎవరు అని అంటే మనీష్, దాలియా, నాగా అండ్ షకీబ్. సో ఇప్పుడు ఈ 4 contestants కన్ఫర్మ్ అయిపోయి టాప్ 15లోకి వెళ్ళిపోయారు. సో ఇంకా మిగిలిన వాళ్ళందరినీ అగ్ని పరీక్ష దానిలో నుంచి ఇంకా బయటకైతే పంపించేశారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టాప్ 15 వాళ్ళకి కొన్ని టాస్క్లు పెట్టి వాళ్ళకి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఎవరైతే ఫ్రమ్ పీపుల్ సపోర్ట్ వచ్చి వాళ్ళకి హైయెస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించబోతున్నారు. సో దీనిలో ఈ పర్టికులర్ దాని మీద నా ఉద్దేశం నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ టాప్ 15కి ఒక విధంగా చూసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్. ఎలా విన్ విన్ సిచ్యువేషన్ అని అంటే టాప్ 15లో ఉన్న వాళ్ళకి ఇంతవరకు వచ్చిన ఫేమ్ వేరే, ఇప్పుడు రాబోతున్న ఫేమ్ వేరే. ఎలా అంటారా, ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ కానీ జడ్జెస్ వీళ్ళని ఫిల్టర్ చేసిన విధం కానీ అది జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్స్. ఎందుకు అని అంటే వాళ్ళని ఎలా పోర్ట్రే చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలానే పోర్ట్రే చేసుకున్నారు. అది జడ్జెస్కి నచ్చి వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు అది ప్రాక్టికల్ థింగ్స్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ టాప్ 15కి బిగ్ బాస్లో జరిగే టాస్క్ లాగా వీళ్ళకి రియల్ టాస్క్ పెట్టి దానిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అది ప్రజలకి నచ్చితేనే ఓటింగ్ ద్వారా వాళ్ళు వెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు వచ్చే ఫేమ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక కైండ్ ఆఫ్ మోర్ నియర్లీ టు ద సెలబ్రిటీ ఫేమ్ ఓన్లీ కదా. ఇప్పుడు వాళ్ళు ఓటింగ్ వేస్తున్నారంటేనే వాళ్ళకి కొంచెం ఫాలోయింగ్ ఉన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేసరికి వాళ్ళు కామనర్సే, కానీ కంప్లీట్ కామనర్స్ లాగా ఉండరు కదా. ఆబ్వియస్లీ వాళ్ళకంటూ ఒక సెలబ్రిటీ లాగా ఒక ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. ఎప్పుడైతే మనం సెలబ్రిటీస్ బిగ్ బాస్లోకి వెళ్ళిపోతున్నారా అంటే మనకు నచ్చిన సెలబ్రిటీస్కి ఆల్రెడీ కొంచెం కైండ్ ఆఫ్ పార్షియాలిటీ వాళ్ళ వైపు ఉంటుంది. సో అలాగే వీళ్ళకి కూడా బిగ్ బాస్ వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. సో దీనివల్ల వచ్చేది ఏంటిది, ఆల్రెడీ రియల్ టాస్క్ వీళ్ళు ఫేస్ చేసి హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి దానికి తగ్గ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ గెయిన్ చేసుకొని వెళ్తున్నారు. సో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టగానే వాళ్ళకి బ్లాంక్గా ఏమీ ఉండదు. సో ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో దానివల్ల వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎందుకు ఇది విన్ విన్ అన్నాను అంటే ఇది పార్టిసిపెంట్ సైడ్ విన్ థింగ్. సో బిగ్ బాస్ సైడ్ ఏంటిది అని అంటే ఓన్లీ కామనర్స్నే పంపిస్తే వచ్చే హైప్ కన్నా ఈ కామనర్స్కి ఆల్రెడీ ఓటింగ్స్ ద్వారా వాళ్ళకంటూ ఒక సెలబ్రిటీ ఫేమ్ని పెంచేసి వాళ్ళని హౌస్లోకి పంపిస్తే వచ్చే ఇంకా ఫేమస్ హైప్ బిగ్ బాస్కి ఇంకా చాలా ఉంటుంది. సో అందుకనే నేను ఇది విన్ విన్ సిచ్యువేషన్ అంటున్నాను. సో అదే రీజన్ వల్ల కూడా మేబీ ఇది పెట్టుండొచ్చు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత జరగబోయే అన్ని ఎపిసోడ్స్కి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్లో పెట్టారు. అది ఈ రోజు నుంచి September 5th midnight వరకు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి. మనకు నచ్చిన కంటెస్టెంట్కి మనం ఓట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అని అనుకుంటున్నాము అంటే వాళ్ళకి మనం కంప్లీట్ సపోర్ట్ మన ఓటింగ్ ద్వారా చూపించవచ్చు. సో ఇంకా మనం ఇప్పుడు మనకు నచ్చిన కంటెస్టెంట్స్ని బేస్డ్ ఆన్ దేర్ టాస్క్స్ అండ్ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎలా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు, వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆడుతున్నారు, ఎంత కష్టపడి ఆడుతున్నారు, ఫిజికల్లీ ఎంత ఫిట్, మెంటల్లీ ఎంత ఫిట్, అవి అన్నీ కూడా మనం ఇప్పుడు క్యాల్కులేటివ్గా పక్కాగా ఇప్పుడు మనకి వచ్చే ఎపిసోడ్స్లో బిగ్ బాస్ దానిలో పెట్టే అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్ల వల్ల మనం కంప్లీట్ ఐడియా అయితే తెచ్చేసుకోవచ్చు. సో ఇంకా నుంచి మనకేమీ బ్లాంక్గా ఉండదన్నమాట. మనం ఎవరిని సపోర్ట్ చేయాలి అనుకుంటున్నామో అన్నది మనకు కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుంది.
ఇలాగే నా ఒపీనియన్ని నేను షేర్ చేస్తూనే ఉంటాను బిగ్ బాస్ సీజన్ 9 మీద. సో మీరు కూడా తప్పకుండా చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. అంటిల్ దెన్, సీ యూ ఆల్, బాయ్, సైనింగ్ ఆఫ్.